హాయ్! ఈరోజు మనం స్వీట్ పొటాటో సాగో పాయసం ఎలా చేయాలో చూద్దామా? స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఫస్ట్ నెయ్యి వేసుకోండి. దీంట్లో కొంచెం కాజు వేసుకొని ఫ్రై చేసి తీసేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. స్వీట్ పొటాటోస్‌ని క్లీన్ చేసేసుకొని తొక్కనంతా పీల్ చేసేసుకుందాం. ఇప్పుడు స్వీట్ పొటాటోస్ అన్నింటినీ ఇలాగా తురుముకుందాం. చూడండి, ఇలా మొత్తం అన్నీ తురిమేసుకుందాం. ఇలా తురుముకున్న స్వీట్ పొటాటోస్‌ని గీలో వేసి వేయించుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వీటిని వేయించుకొని ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలు వేసుకోండి. ఇలా కొంచెం కలుపుకొని ఒక 1 అవర్ ముందుగానే నానబెట్టుకున్న అదేనండి సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకుందాం. మిల్క్‌తో పాటు సగ్గుబియ్యం ఉడికిపోతాయి. ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్వీట్‌నెస్ కోసం నేనైతే మిల్క్ మేడ్ వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇదే ప్లేస్‌లో షుగర్ గానీ, లేదు అంటే బెల్లం గానీ వేసుకోవచ్చు. 3, 4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కాజు వేసుకోండి. లేదు అంటే ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా బావుంటుంది. అంతేనండి. ఇలా ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.